ఈ విషయం మీకు తెలుసా? ఇది వీగార్డ్ గ్యాస్ గీజర్ అన్నమాట. దీంట్లో కంప్లెయింట్ వచ్చింది. ఏమంటే గ్యాస్ స్మెల్ వస్తుంది గానీ ఫ్లేమ్ ఆన్ కావట్లేదు. చెక్ చేసినాం. ఫ్లేమ్ అయితే రాలేదు. అందుకోసం ఇది ఓపెన్ చేయాల్సొచ్చింది మళ్ళీ. ఓపెన్ చేసి చెక్ చేస్తే ఇలా దీంట్లో స్పార్క్ రావాలి యాక్చువల్‌గా బర్నర్ దగ్గర ఆన్ అయినప్పుడు. లైట్ ఆన్ అయినా కూడా గ్యాస్ లీక్ అయిపోతుంది. స్మెల్ వస్తుంది. కానీ స్పార్క్ రావట్లేదు. స్పార్క్ వస్తేనే ఫ్లేమ్ వస్తుంది కాబట్టి ఇది పని చేయలేదు. అందుకోసం దీని కనెక్షన్స్ కట్ చేసి కార్బన్ ఏమైనా ఫామ్ అయిందా అని ఈ వైర్స్ కట్ చేసి చూసినాము. ఇక్కడ ఏం కార్బన్ అయితే లేదు. మళ్ళీ దాన్ని అట్లే యాజ్ ఇట్ ఈస్‌గా కనెక్షన్ ఇచ్చి చూసినాం మళ్ళీ. 3 వైర్స్ కట్ చేసి చూడాల్సొచ్చింది. చూసినా కూడా అది వర్కౌట్ కాలేదు. అంటే మళ్ళీ అయినా ఫ్లేమ్ రాలేదది. కనెక్ట్ చేసినా సేమ్‌గా. అదేమంటే కొంచెం గట్టిగా ప్రెస్ చేయాల్సొచ్చింది. అయినా కూడా రాలేదది ఫ్లేము. సో, మళ్ళీ ఆన్ చేసి చూసినాం. ఫ్లేమ్ అయితే రావట్లేదు. స్పార్క్ కూడా రావట్లేదు. అందుకోసం బోర్డ్ మార్చేద్దామని డిసైడ్ అయిపోయినామనమాట. తీసేసాం బోర్డ్ లాస్ట్‌కి. ఇది విగార్డ్‌లో డబుల్ లాక్ సిస్టమ్‌లో వచ్చేది. సో, ఇలాంటిదే మ్యాచ్ చేయాలా. వేరేది మ్యాచ్ చేస్తే పనికిరాదు. సో, తీసామన్నమాట. ఈ కొత్త బోర్డ్ తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ కనెక్షన్ ఇచ్చినాం మళ్ళీ. సేమ్ అట్లే కనెక్షన్స్ ఇచ్చి రెగ్యులేటర్ ఆన్ చేసినాం. రెగ్యులేటర్ ఆన్ చేసి ఫ్లేమ్ చెక్ చేసుకోవాలా. ఇప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా ఆన్ చేసి ట్యాప్ ఆన్ చేసి లైట్ వచ్చింది. ఫ్లేమ్ వచ్చింది. ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకున్నాం. వస్తుందా లేదా అని చెప్పి మళ్ళీ క్లోజ్ చేసేసి టోటల్ ఫిట్టింగ్ అయిన తర్వాత ఇంకోసారి చూసాం పని చేస్తుందా లేదా అని. పని చేసింది. ఫ్లేమ్ వచ్చింది. సరిపోయింది. సెట్ అయింది.